హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 90 ఎపిసోడ్ వచ్చి 91 సాటర్డే ఎపిసోడ్ అన్నమాట. నాగార్జున సార్ వచ్చారు. అయితే ఈరోజు ఎపిసోడ్ మొత్తం తనుజాన్ టార్గెట్ చేసినట్టయితే అనిపించింది బిగ్ బాస్ టీము. ప్లస్ ప్రోమో కూడా. సో స్టార్టింగ్ నుంచి పాయింట్ నుంచి మాట్లాడతాం. స్టార్టింగ్ రాగానే నాగార్జున గారి సాంగ్, తర్వాత ఆడియన్స్తో మాట్లాడతారు. ఇద్దరు ఆడియన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు, ఒకళ్ళు తనుజ ఫ్యాన్ అంటారు, ఇంకోళ్ళు వచ్చి వాళ్ళ మదర్ అన్నమాట. వాళ్ళ మదర్ భరణి గారి డాడ్ ఫ్యాన్ అంట. భరణి గారు ఎలిమినేట్ అయినప్పుడు చాలా ఏడ్చారంట. ఆ విషయం చెప్తారు. ఆ తర్వాత ఇంకా రొటీన్ గురువారం దాకా ఏం జరిగిందో మీరు చూసారు. ఫ్రైడే ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దామని చెప్పి ఫ్రైడే ఏం జరిగిందని చూపిస్తారు. స్టార్టింగ్ ఇమాన్యుల్ వచ్చి కెమెరా దగ్గర వచ్చి బిగ్ బాస్ చికెన్ పంపియండి బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్, ఇంత కష్టపడ్డాం, బట్టతలు వచ్చి వెంట్రుకలు విరిగిపోతున్నాయి, అది ఇదే కొంచెం బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ బాత్రూంలో పండుకొని ఉంటాడు. ఎమ్మడే బజర్ అది బెల్ మోగుతుంది, స్టోర్ ఉంది, ఎమ్మడే రీతు వెళ్ళగానే చికెన్ వచ్చిన ఎమ్మడే చికెన్ తీసుకొచ్చి థ్యాంక్స్ బిగ్ బాస్ అని చెప్తారు. ఆ తర్వాత వచ్చేసి ఒక ఫాన్సర్ టాస్క్ అయితే జరిగిందన్నమాట బైక్ది. అది ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్కటి, అదే ర్యాపిడో ఫాన్సర్ టాస్క్. దాని తర్వాత వచ్చేసి బర్నీ గారు ఇది సుమన్ శెట్టిని అడుగుతారు, నేను గేమ్ బాగానే ఆడాను, ఏమైనా తప్పులు చేశానా అంటే సుమన్ శెట్టిలో బాగానే ఆడారని, ఏం తప్పులు చేయలేదు, నా మనుషుల్లో కూడా గట్టిగా బాగా మాట్లాడారు, తప్పేం లేదు అంటాడు. మళ్ళీ సుమన్ శెట్టి నా గేమ్ ఎలా ఆడానని ఆయన అడుగుతాడు. ఆ తర్వాత ఈవినింగ్ అవుతుంది, మళ్ళీ చాయ్ అన్నమాట. టీది అచీవ్మెంట్, అది ప్రమోషను, అది పెట్టుకుంటూ ఒక్కొక్కరు వాళ్ళ గురించి టీలో గుడ్ అవన్నీ ప్రమోషన్ లాగా. తర్వాత ఇంకా మళ్ళీ అందరూ కూర్చొని, అంటే ఇన్ని రోజులు అయింది కదా, ఒక్కొక్కరు ఫస్ట్ తనుజ చెప్తుంటుంది, మనం ఇప్పటిదాకా వచ్చాము, నేను ఇప్పుడు నామినేషన్లు అందరము ఎవరు ఎలిమినేట్ అయిపోతారో ఎవరికి తెలియదు, నేనైనా అవ్వచ్చు, మీలో ఎవరైనా అవ్వచ్చు, కానీ ఇప్పటిదాకా నేను ఎవరినైనా హర్ట్ చేస్తుంటే ఐఎమ్ సారీ అని చెప్పి సుమన్ శెట్టికి అండ్ బన్నీ గారికి అండ్ సంజన గారికి సారీ చెప్తారు. మిగతా వీళ్ళు నలుగురికి చెప్పరు. ఏమంటారంటే ఈ నలుగురు నాలోనే ఉన్నారు, వీళ్ళకు థ్యాంక్స్ సారీ ఎప్పుడు చెప్పను, వీళ్ళు నా వాళ్ళు అంటే ఫ్యామిలీ లెక్క అని చెప్పి చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ బన్నీ గారు వచ్చి మాట్లాడతారు. ఆ తర్వాత సుమన్ శెట్టి కూడా వచ్చి మాట్లాడతాడు. ఇలా నేను బయట అసలు చాలా కోపంగా ఉంటాను, ఇలా మీతో కలుస్తాను అనుకోలేదు, గేమ్స్ కూడా ఆడతాను అనుకోలేదు, కానీ బాగానే అన్నాను, నేనేమైనా ఎవరినైనా హర్ట్ చేస్తుంటే సారీ అని చెప్తారు. బన్నీ గారు కూడా నాకు రియల్గా ఇంత ప్రేమ వస్తుంది అనుకోలేదు, ఎందుకంటే నేను ఎలిమినేట్ అయిపోగానే ఇంతగా ఏడుస్తారని, నా కోసం ఏడుస్తారని నేను అనుకోలేదు, మెయిన్ ఇక్కడ నేను మనుషుల్ని అయితే గెలుచుకున్నానని చెప్పి మాట్లాడతాడు. ఆ తర్వాత మళ్ళీ నైట్ డిమాండ్ పవన్కి డ్రెస్ వస్తుంది అన్నమాట. ఆ డ్రెస్ కొంచెం లెంతీగా ఉంటుంది, దాని మీద ఇమాన్యుల్ కామెడీ చేస్తాడన్నమాట. ఆ కామెడీ అనేది మనకు ఫస్ట్ ప్రోమోలో చూపించారు. ఇంకా తర్వాత నాగార్జున గారు ఇంకా మన టీవీ అని చెప్పి మన టీవీలోకి వస్తారు, అందరికి హాయ్ చెప్తారు. ఆ తర్వాత ఫస్ట్ డిమాండ్ అనుకుంటా లేపి, ఫస్ట్ డిమాండ్ లేపి హెల్త్ గురించి అడుగుతాడు, బ్యాక్ పెయిన్ ఎలా ఉంది, అది బాగుందా అంటాడు. ఆ తర్వాత నీ డ్రెస్ చాలా బాగుంది అయ్యా, పావురాలు పాములు కోతులు ఏం తాకు, అది ఇదని కొంచెం కామెడీ చేస్తారు. ఆ తర్వాత డ్రెస్ బాగుంది అని అన్నాక బ్యాక్ పెయిన్ హెల్త్ గురించి అడుగుతారు. ఆ తర్వాత ఈ వారం ఫస్ట్ టీటీఎఫ్ అదే టికెట్ ఫినాలే రేస్ ఎవరు గెలిచారు అనగానే కళ్యాణ్లో సార్ నేనే సార్ అంటే, కంగ్రాట్స్ కళ్యాణ్, యువర్ డిజర్వ్ అని అంటాడు. ఇక్కడ ఫస్ట్ కళ్యాణ్ సెల్యూట్ కొడతారు, ఆ తర్వాత నాగార్జున గారు కొడతారు అన్నమాట. ప్రోమోలో మనకు నాగార్జున గారు కొట్టినట్టు చూపించారన్నమాట. లేదు ఫస్ట్ కళ్యాణ్ అయితే కొడతాడు సెల్యూట్, దాని తర్వాత నాగార్జున గారు కొడతారు, నువ్వు డిజర్వ్ అని మెచ్చుకుంటారు, బాగా ఆడావు టాస్క్లు అయ్యి అని మెచ్చుకుంటారు. ఆ తర్వాత వచ్చేసి సంజన గారిని ఇమాన్యుల్ చెప్తాడు, ఇమాన్యుల్ నువ్వు సంజన గారిని ఎందుకు తీసుకున్నావు, కావాలనే తీసుకున్నావా, ఎందుకు సెలెక్షన్ చేసుకున్నట్టు. ఇక్కడ ఇమాన్యుల్ ఏం చెప్తాడంటే, సార్ నాకు ఫస్ట్ నేనేమనుకున్నా అంటే, నేను గెలిచా కదా, నేనే అందరితో ఆడాలి, ఆడి గెలవాలి, అప్పుడే నాకు టీటీఎఫ్ అది టికెట్ ఫినాలే రేసులో గెలుస్తాను అనుకున్నాను, అందరితో ఆడాలి, నేను ఒక్కనే ఆడాలనుకున్నాను, అందుకని ఒకవేళ నేను ఓడిపోతే అది సంజన గారికి వస్తుంది, అప్పుడు కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, బాధ ఉండదు, వచ్చింది మా అమ్మకే కదా అని, అందుకని సంజన గారిని సెలెక్షన్ చేసుకున్నాను. ఆడిన తర్వాత నాకు తెలిసింది లేదు, మళ్ళీ ఇంకో రౌండ్ ముగ్గురికి పెడతారు, ఆ తర్వాత మళ్ళీ ఆ ముగ్గురులో గెలిచిన వాళ్ళు ఒకరిని సెలెక్షన్ చేసుకోవాలని పెడతారని చెప్పి ఆ తర్వాత పెట్టారు. అప్పుడు నేను బాధపడ్డాను, అబ్బా నేను గేమ్ని సరిగ్గా డీకోడ్ చేయలేదే, గేమ్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అని. ఈ విషయం ముందే తెలుస్తుంటే పక్కా సంజన గారిని సెలెక్షన్ చేసుకునేవాడిని కాదంటే. ఆ తర్వాత నువ్వు గేమ్లో జెన్యున్గానే ఆడావా, ఏమైనా మిస్టేకులు చేసావా అంటే, నాకు గుర్తుండి నేను ఏం చేయలేదు సార్ అంట. ఇది
రీతు చౌదరిని లేపి, రీతు నువ్వు సంచాలక కరెక్ట్గానే చేసావు, ఏమైనా మిస్టేకులు చేయండి అంటే, ఏం లేదు సార్ కరెక్ట్గానే అంటే వీడియో చూపిస్తారు. ఆ వీడియోలో మనకు ఇమాన్యుల్ చేసే చూపిస్తే ఇక్కడ నాగార్జున గారు తను రీతుని ఎంత ఇట్లా పొగిడారు, ఎందుకంటే ఎలిమినేట్ అయిపోతుందని చెప్పేమో. ఇందులో రీతు తప్పేం లేదు, ఎందుకంటే సంచాలకుగా ఇద్దరిని చూసుకోవడం కష్టం. అందులో ఇమాన్యుల్ రీతు వెనకాల పోయాడు. కానీ మిగిలిన హౌస్మేట్స్ మీరు గమనియలేదా, మీరు చూడలేదంటే లేదు సార్ చూడలేదు, సంజన గారిని చూసామని చెప్తారన్నమాట. ఆ తర్వాత రీతు మిస్టేక్ లేదు, కానీ ఇమాన్యుల్ నీకు తెలిసి కూడా నువ్వు ఎందుకు చేసావు అంటే, సార్ నేను కావాలని చేయలేదు సార్, నాకు రియల్గా గుర్తులేదు, ఆ గేమ్ ఆడే విధానంలో అలా అయిపోయింది సార్, రియల్గా నీకు కావాలని అయితే చేయలేదు, లేకపోతే నేనే చెప్పేసేవాడిని అని చెప్తారు. ఇది అంత సీరియస్గా తీసుకొని ఆపేస్తారన్నమాట. ఆ తర్వాత ట్రయాంగిల్ గోల్ అన్నమాట. ఇక్కడ తనుజాని మామూలు టార్గెట్ చేయలే, ప్రతిదాని తనుజ నువ్వు మధ్యలో దున్నావు. ఇప్పుడు క్వశ్చన్ చేసింది ఆమె ఏమన్నది, సార్ ఇది నాకు అనిపించింది సార్, నేను చెప్పాను సార్ అంటే, ఇండైరెక్ట్గా నువ్వు బన్నీకి సపోర్ట్ చేయడం తప్పు లేదమ్మా, కానీ గొడవ ఇది టాస్క్ అయిపోయి తీర్పిచ్చినాక ఎందుకు అడిగినావు, అక్కడ ఏమి ఇంకా తీర్పు ఇయ్యలే, ఫస్ట్ అడుగుతుంది. సరే అక్కడ తనుజ ఒక మాట అంటే, సార్ నేను చేసింది అడిగింది కరెక్ట్, అయితే ఎందుకు సంజన గారు మళ్ళీ రెండోసారి రింగ్ ఇవ్వాలి, అలాగే రీతు ఎందుకు రింగు దాచిపెట్టాలంటే దానికి ఆన్సర్ చెప్పకుండా నాగార్జున గారు, అది కాదమ్మా నువ్వు ఆల్రెడీ అయిపోయింది ప్రకటించడు, నువ్వు ఎందుకు అడిగినావు అంటే చెప్పింది సార్, నాకు అది కొంచెం క్లియర్గా ఒకే సేఫ్లో ఉండాలనుకున్నాను, అది చిన్నగా ఉంది కొంచెం అందుకు సార్ అంటే, లేదని ఆయన ఏదో ట్రయాంగిల్ ఏదో ప్రూవ్ చేయాలని నిరూపిస్తాడు. ఇక్కడ బన్నీని లేపి మాట్లాడతాడు. ఇక్కడ మళ్ళీ ఆ రింగు దాచిపెట్టిందంటే, ఇప్పుడు రింగు ఎందుకు దాచిపెట్టింది రీతు, తప్పు చేసిందనే భయంతోనే కదా. అలాగే సంజన గారు ఎందుకు ఇచ్చారు రింగు మళ్ళీ అంటే, తను తప్పు చేసిందనే కదా, అయ్యి అడగాలి కదా. సరే ఇది అడిగావు, కళ్యాణ్ గొడవ అయింది, అది ఎందుకు ఎత్తలా, కన్ఫెషన్ రూమ్లో మీరే కదా తనుజకు వీడియో చూపించింది, ఆ గొడవ కూడా వచ్చింది కదా, అది ఎత్తాలి కదా, అది ఎందుకు చెప్పలే. అలాగే రీతు రింగ్ ఎందుకు బాడీ లోపల దాచిపెట్టుకుంది, అదే అడగాలి కదా. మళ్ళీ వీడియో వేశారు, మళ్ళీ దీనికి కూడా తనుజానే అన్నారు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, సుమన్ శెట్టిని ఎందుకు సెలెక్షన్ చేసుకున్నావు అన్నారు. ఇక్కడ తనుజ చెప్పింది అంటే, ఫస్ట్ ఇమాన్యుల్తో ఆడాలనుకుందంట, ఇమాన్యుల్ నుండి నేను ఆడను, నాకు ఇప్పుడే కదా ఆడానని చెప్పి నో అన్నాడంట. అప్పుడు సుమన్ శెట్టిని సెలెక్షన్ చేసుకుందంట. అప్పుడు నాగార్జున గారు మళ్ళీ రీతుని చేసుకోవచ్చు కదా, ముందు రీతు దాని ముందు పెట్టచ్చు కదా, అప్లే అది బాసు అక్కడ పెట్టచ్చు కదా అంటే, బ్లాంకెట్ లేదు సార్ అక్కడ పెడితే రీతుతో ఒక్కటే ఆడగలను, ఇక్కడైతే నాకు ఇద్దరు చాయిస్ ఉన్నారు, ఇద్దరు ఎవరో ఒకరితో ఆడొచ్చు అని అందుకే ఆడాను సార్ అంటారు. కనీసం తనుజ అంత కష్టపడి గేమ్ ఆడి చెయ్యికి బాగలేదు, అదన్నా హెల్త్ అడగాలి కదా, అమ్మ నీ చెయ్యి ఎలా ఉంది బాగుందా లేదా, అంత కష్టపడి ఆడే వెల్ ప్లే అని అనాలి కదా. లేదు, తర్వాత సుమన్ శెట్టిని మెచ్చుకుంటే తప్పుడు సుమన్ శెట్టి నువ్వు ఎందుకు గెలిచావు, తనుజ ఎందుకు ఓడిపోయిందో తెలుసా, తనుజ తన గేమ్ మీద కాకుండా నీ గేమ్ మీద ఫోకస్ పెట్టింది, నీళ్ళు పడుతున్నాయా లేదని చూసి నువ్వు నీ గేమ్ మీద ఫోకస్ పెట్టావు, కాంట్రటేషన్గా ఆడావని అంటే ఇండైరెక్ట్గా తనుజని టార్గెట్ చేసి ఇక్కడ కూడా తనుజని తిట్టాడు. మళ్ళీ బాల్స్ వేసే దాంట్లో కూడా లైన్ క్రాస్ చేసింది తనుజ అని చెప్పి వీడియో వేసేలా చూపించారు. అక్కడ సుమన్ శెట్టి లైన్ క్రాస్ చేశాడు, బన్నీ గారు లైన్ క్రాస్ చేశాడు, డెమోన్ క్రాస్ చేశారు. ఇంకా మళ్ళీ సంజన చెప్తే సార్ నేను తనుజ చూడలేదు, కానీ చాలా వార్నింగ్లు ఇచ్చిన డిమాన్కి, రియల్గా డిమాన్కి చాలా వార్నింగ్లు ఇస్తుంది. తనుజ 1-2 సార్లు పడుతుంది, అది కూర్చొని ఉండడం వల్ల. కానీ అక్కడ తనుజ చెయ్యి బాగోలేకపోయినా అంత కష్టపడి ఆడింది కదా, దానికి మెచ్చుకోవచ్చు కదా. రీతుకి 2వ రౌండ్లో సపోర్ట్ చేసింది. ఇక్కడ కళ్యాణ్ ఏడ్చిన దానికి మెచ్చుకొని ఇమాన్యుల్ కోసం ఏడ్చాడు కదా, దానికి మెచ్చుకున్నప్పుడు తనుజ కూడా అంత కష్టపడి ఆడింది, కళ్యాణ్ని సపోర్ట్ చేసింది. ఇక్కడ కళ్యాణ్ ఇమాన్యుల్ కలిసి గ్రూప్ గేమ్ ఎందుకు ఎక్స్పోజ్ చేయాలి, బ్రేక్ టైంలో ఆడియన్స్ కూడా అడుగుతారు, సార్ ఇలా వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు సార్ అంటే దాన్ని దాటేస్తాడు అన్నమాట విషయం. బన్నీ కూడా ఆడాడు గ్రూప్ గేమ్, తనుజకు సపోర్ట్ చేయలేదా అది ఇదని. అక్కడ ఒక కామెంట్ లేదు సార్ బన్నీ గారు సపోర్ట్ చేయలేదు, ఆయన సుమన్ శెట్టికి పోయాలనుకుంటే సుమన్ శెట్టికి పోసాడని. ఇక్కడ చాలా నాకేమైనా చేయాలి, మొత్తం తనుజని టార్గెట్ చేశాడు. ఎందుకంటే వీళ్ళకి కాంటెంట్ లేదు, ఏం చేయాలా, ఫినాలేది గెలిచింది ఆ విషయాలు ఎత్తలేరు, ఎందుకంటే ఆ వీడియో వీళ్ళే చూపించింది. ఇప్పుడు అది ఎత్తితే దానికి ఎందుకు ఆ రోజు ఆ వీడియో చూపించడం మళ్ళీ ఒక క్వశ్చన్ చూపించాలా. మెయిన్ అసలు ఆ వీడియో గురించి ఎందుకు మాట్లాడలేదు, అక్కడ అంత పెద్ద గొడవ అయింది, బన్నీ గారు అడిగిండ్రు కాల్ చూపించావు అది ఇదని, ఆ వీడియో గురించి మాట్లాడాలి కదా, కనీసం ఆ వీడియో గురించి క్వశ్చన్ చేయాలి. అలాగే ఇమాన్యుల్ కళ్యాణ్ ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడి మాట్లాడిండ్రు. ఇలా రీతు చౌదరి కాయిన్ టాస్క్లో రీతు చౌదరి గెలిచింది, దానికి ముందు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, మనకు కావాలని ఓడిపోదాం కానీ కావాలి ఓడిపోయినట్టు ఉండకూడదు, రీతుని ఎంకరేజ్ చేద్దాం, రీతుని ఫస్ట్ గెలిచేలా చేసి రీతు బన్నీ గారు ఆడాలి, మనం సేఫ్ అవ్వాలి, ఆ వీడియో వేయాలి కదా.
వేసి మీ ఇద్దరు ఎందుకు అలా గ్రూప్ ప్లానింగ్ చేసుకున్నారని. అలాగే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిండంట కళ్యాణ్కి. కెప్టెన్ అయ్యి ఉండి కెప్టెన్ రూమ్లో మైక్ తీసేసి ఎందుకు మాట్లాడుతుండ్రు, మీ ఇద్దరు అసలు ఏం మాట్లాడుతుండ్రు అని కూడా అడగాలి కదా. ఇవేవి అడగలే. సరే రీతు ఎలిమినేట్ అవుతుందని చెప్పి రీతుని ఎక్కువ అడగలేదు, ఓకే. తనుజానే నా ప్రతి విషయంలో తప్పు చేసింది. ఇప్పుడు అడగకూడదంట. ఇప్పుడు ఒక టాస్క్ జరిగింది, టాస్క్ అయిపోయినాక తను టాస్క్ మధ్యలో కూడా అడుగుతుంది. ఫస్టే చెప్తుంటుంది రీతు, అది సరిగ్గా లేదు చూసుకొని మధ్యలో చెప్తుంటుంది. లైవ్లో, అది ఎపిసోడ్ లైవ్ లేదు, చెప్తుంటుంది. టాస్క్ అయిపోయిన తర్వాత అడిగింది. అక్కడ ప్రకటించిండ్రు, ఓకే. ఇప్పుడు ప్రకటించినాక నువ్వు ఎలా క్వశ్చన్ చేస్తావు అన్నప్పుడు, ప్రకటించినాక ఎలా క్వశ్చన్ చేస్తున్నప్పుడు సంజన గారి రింగ్ ఎందుకు ఇచ్చిండ్రు, మళ్ళీ రీతు ఆ రింగ్ ఎందుకు దాచిపెట్టుకుంది, మళ్ళీ ఆడడానికి ఛాన్స్ ఎందుకు ఇచ్చింది, నీ ప్రకటించాను అయిపోయిందని చెప్పచ్చు కదా, ఎందుకు మళ్ళీ వాళ్ళు రింగులు ఇవ్వడము మళ్ళీ చేయడం ఇదంతా. అక్కడికి అడుగుతుంది తనుజ. ఈసారి ఈరోజు తనుజ కొంచెం నాగార్జున గారిని క్వశ్చన్ కూడా చేస్తారు, సార్ అలాంటప్పుడు ఎందుకు రింగ్ ఇచ్చింది సార్ సంజన గారు, అలాగే మళ్ళీ ఆడమని ఎందుకు ఇచ్చా, అలాంటప్పుడు రీతు ఎందుకు రింగు దాచిపెట్టిందంట. మళ్ళీ టాపిక్ మారుస్తాడు. మార్చేసి అది కాదమ్మా ఇది ట్రయాంగిలా కాదా అది ఇది అని చెప్పి, నీకు మ్యాథ్స్ తెలియదు, అది ఏం తెలియదు, ఇది తెలియదు అని తనుజానైతే ఇవాళ డ్రిల్లింగ్ చేసి కావాలని డౌన్ చేసినట్టు అనిపించింది. మళ్ళీ ఇది సుమన్ శెట్టిని సెలెక్షన్ చేసుకుంది, అక్కడ కూడా అవసరం లేదు అక్కడ తనుజకు. మళ్ళీ ఇది నామినేషన్స్ది, నామినేషన్లో అసలు నువ్వు ఎందుకమ్మా అలా ఈ ఫస్ట్ ఇమాన్యుల్ని నామినేట్ చేయకుండా ఎందుకమ్మా అంటే, అక్కడ తనుజ అయిపోయింది సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడేద్దాం అనుకున్నా, కానీ అది డ్రాగ్ అయిందన్నప్పుడు నాగార్జున గారు ఉండి, అలాంటప్పుడు ఇవాళ నిన్న ముందు రోజు కూర్చొని స్విమ్మింగ్ పూల్ కాడ కూర్చొని అందరితో మాట్లాడినావు కదా, అలా కూర్చొని మాట్లాడవచ్చు కదా, ఏ నామినేషన్ దగ్గరే మాట్లాడాలా అంటే, అయితే మొన్న ఇది ఇమాన్యుల్ డిమాండ్ పవర్ నామినేషన్ చేసుకుంటుంటే రీతు చౌదరి మధ్యలో దొరుకుతుంది, కళ్యాణ్ దూరుతాడు. ఆ కళ్యాణ్ దూరడమే కాదు, కుజ్జిని తన్నేస్తాడు, బీప్స్ వర్డ్స్ వాడాడు, కుజ్జిని 3 సార్లు తన్నుతాడు, మళ్ళీ రీతు మీదకి ఎగిరెగిరిపోతాడు. అప్పుడు ఎందుకల్లా కళ్యాణ్ అసలు నువ్వు ఎందుకు నామినేషన్ మధ్యలో దూరావు, అప్పుడు రీతుని అన్నారు, కళ్యాణ్ ఎందుకు అనలే, కళ్యాణ్ కూడా దూరాడు కదా నామినేషన్ల మధ్యలో. అలాగే డిమాండ్ పవన్ కూడా ఫస్ట్ ఇమాన్యుల్ పేరు చెప్పి ఆ తర్వాత మళ్ళీ పేరు మార్చి మళ్ళీ సంజన గారిని చేసిండ్రు. అక్కడ ఇక్కడ క్వశ్చన్ చేయాలి కదా, నువ్వు ఎందుకు మళ్ళీ ఇమాన్యుల్ని చెప్పి మళ్ళీ సంజన గారిని నామినేట్ చేసావని, ఇమాన్యుల్ని ఎందుకు నామినేట్ చేయలేదని అడగాలి కదా, ఇవేం అడగాల. ఇక్కడ ఓన్లీ వాళ్ళకు తనుజ మిస్టేక్సే కనపడ్డాయి. తనుజ చెప్తే సార్ ఇలా 2 నిమిషాలు మాట్లాడాలనుకున్నాను కానీ అది అలా అయిపోయింది సార్ అని. ఇంకా మళ్ళీ కళ్యాణ్ లేపి ఏమి నీ ఫ్రెండ్ అని చెప్పలేదా అంటే, లేదు సార్ బిగ్ బాస్ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు అందుకే అడగలేదు అని. మళ్ళీ ఇక్కడ సంజన గారిని లేపుతారు, మళ్ళీ డిమాండ్ని లేపి ఫస్ట్ సంజన గారు బన్నీని సుమన్ శెట్టిని నామినేట్ చేయాలనుకున్నారంట, కానీ మళ్ళీ మార్చి డిమాండ్ పవన్ని రీతుని నామినేట్ చేశారన్నమాట. ఎందుకు అలా చేసావని అడిగి క్వశ్చన్ చేశారన్నమాట. దానికి ఆమె రీజన్ ఏదో చెప్తుంది, ఇక్కడ వెన్నుపోటు పొడిచినవా అది ఇది అని అడుగుతాడు. మళ్ళీ ఇక్కడ ఇమాన్యుల్ది పాట పాడతాడు అన్నమాట. అక్కడ సంజన గారు రూల్ ప్రకారం నేను ఎపిసోడ్లో అదే జరుగుతుంది, సంజన గారు పాట పాడాడు కదా ఇమాన్యుల్, తల్లిపాలు విషము అని ఏదో లైన్ ఉంటుంది అన్నమాట. దానికి సంజన గారు నెగిటివ్గా అనుకొని ఇమాన్యుల్తో కొంచెం నువ్వు నా గురించి ఎందుకు ఇలా అనుకుంటున్నావు అంటే ఇమాన్యుల్ ఫీల్ అవుతాడు. అది అడిగితే అందులో నీకు తప్పేముందమ్మా, పాటలో బాగా పాడారు కదా, ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అది ఇదని క్వశ్చన్ చేస్తారు. మళ్ళీ ఆడియన్స్ని కూడా అడుగుతారన్నమాట. అడిగితే ఆ పాటలో తప్పేం లేదు సార్, తను మంచి ఉద్దేశంతో పాడాడు అది ఇదని. వాళ్ళిద్దరి మధ్య కొంచెం ప్యాచప్ అవుతుంది. ఇక్కడ ఇంకా మళ్ళీ తనుజ దగ్గరకు వస్తారు, ఇది అయిపోయింది, ఇది తనుజ ఫోటో పెట్టి బాటిల్ కొడతారన్నమాట. నాకేందంటే ఇక్కడ నామినేషన్లలోవి అడగలేదు, డిమాండ్ పవన్ చేసిన మిస్టేక్స్ అడగలే, కళ్యాణ్ ఇమాన్యుల్ ఇద్దరు కలిసి ఆడింది అడగలేదు, అలాగే తనుజను పొగలేదు అస్సలు. వెల్ ప్లేడ్ అని బాగా ఆడావు అని అంటాడు కానీ చెయ్యి బాగోకపోయినా అంత కష్టపడి ఆడావు, రీతుకి అంత కష్టపడి సపోర్ట్ చేసావని ఒక్క మాట అడగడు, చెయ్యి ఎలా ఉందని అడగడు. అక్కడ రీతు కోసం అంత కష్టపడి సపోర్ట్ చేస్తాడు కదా, అది అడగకుండా బాల్ లైన్ దాటిన వీడియోలు వేసాడు. అక్కడ డిమాండ్ పవన్ కూడా లైన్ దాటాడు. ఇంకా వీళ్ళకి బ్రేక్ ఇచ్చినాక ఇక్కడ తనుజ లోపల బాధపడుతుంటుంది. ఇమాన్యుల్ కళ్యాణ్ వచ్చి ఓదారుస్తాడు అన్నమాట. నువ్వు వారం వారం మార్చుకుంటున్నావు కదా అది ఇదని కొంచెం ఓదారుస్తాడు. ఇక్కడ గార్డెన్లో బర్నీ గారు రీతు ఇద్దరికి మళ్ళీ గొడవ జరుగుతుంటుంది. అదే ఆ రింగు దాచిపెట్టి కుంది అడుగుతుంటే ఇక్కడ డిమాండ్ పవన్ నేను మళ్ళీ చెప్పలేదని మాట మార్చాడు, అది కొంచెం రాంగ్ అయింది. ఆ తర్వాత వచ్చేసి ఇది ట్రోఫీ అన్నమాట. లోపలికి వెళ్ళి
మీరు ఈ ట్రోఫీ ఎందుకు గెలుచుకోవడానికి మీకు అర్హత ఉందని 1 నిమిషం ఆగకుండా చెప్పాలి. ఫస్ట్ సుమన్ శెట్టిని లేకపోతే 1 నిమిషంలో చెప్పడు. సంజన గారిని సుమన్ శెట్టి చెప్పింది మీకు థమ్స్ డౌనా అప్పా అని అంటే డౌన్ ఇస్తాడు. సంజన గారు అండ్ డిమాండ్ పవన్, రీతు వీళ్ళు ముగ్గురు డౌన్ ఇస్తారు. కళ్యాణ్, భరణి, తనుజ థమ్స్ అప్ ఇస్తారన్నమాట. అంటే తను రాను మార్చుకుంటున్నాడు సార్, కాబట్టి తను అరుగురే అని. కానీ అక్కడ పెట్టింది ఎందుకులే అని మళ్ళీ ఇక్కడ లోపలికి పిలుస్తాడు. ఇక్కడ భరణి గారికి థమ్స్ డౌన్ రీతు ఒక్కటి ఇస్తుంది, డిమాండ్ పవన్ ఇస్తాడు. రీతు డిమాండ్ పవన్. మళ్ళీ సంజన గారికి భరణి గారు ఇస్తారు థమ్స్ డౌన్. ఇంకా కళ్యాణ్కి, ఇమాన్యుల్కి, తనుజకు వీళ్ళ ముగ్గురికి అయితే అందరూ థమ్స్ అప్ ఇస్తారన్నమాట. ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి తెలుసు కాబట్టి వీళ్ళు విన్నర్ మెటీరియల్, వీళ్ళకు మంచి ఫ్యాన్ బేస్ ఉందని వీళ్ళ ముగ్గురికి ఇస్తారు. రీతుకి అండ్ డిమాన్కి అండ్ సుమన్ శెట్టికి, బన్నీ గారికి థమ్స్ డౌన్లు వస్తాయి. అందులో ఎక్కువ సుమన్ శెట్టికి, డిమాండ్ పవన్కి ఎక్కువ థమ్స్ డౌన్ వస్తే కళ్యాణ్ని పోయి ఆ ట్రోఫీ, వాళ్ళ ఫోటోలో ఉన్న ట్రోఫీలు పగలగొట్టేయమంటారు నాగార్జున గారు. అలా పగలగొట్టేస్తారన్నమాట. ఓవరాల్గా అయితే ఈరోజు ఎపిసోడ్ అయితే ఇదే జరిగింది. నాకైతే ఓవరాల్గా ఏమనిపించిందంటే, కావాలని బిగ్ బాస్ టీం తనుజను డౌన్ చేయాలని చెప్పి తనుజను టార్గెట్ చేసినట్టు అనిపించింది. అలాగే కళ్యాణ్ ఎలా విన్నర్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే కళ్యాణ్ చేసిన తప్పులన్నీ కప్పుకూర్చారు. ఆ కన్ఫెషన్ రూమ్ది అడగలేదు, ఆ బీప్స్ది అడగలేదు, వీళ్ళు అసలు కెప్టెన్ రూమ్లలో పండుకున్నది క్వశ్చన్ చేసింది కూడా అడగలేదు అనిపించింది నాకైతే ఓవరాల్గా. మీకే ఏమనిపించిందో ఈరోజు ఎపిసోడ్ది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.